గుంటూరు జిల్లా మంగళగిరి పెదవడ్లపూడిలో కొలువైన శ్రీ సత్య షిరిడి సాయిబాబా 18వ వార్షికోత్సవం ఈ నెల 3వ తేదీన జరగనున్నది. దాదాపుగా 1,00,000 మంది భక్తులు హాజరు కానున్న ఈ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లకు ఆలయ వ్యవస్థాపక చైర్మన్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీ పాతూరి నాగభూషణం వివరించారు. ఈ మహోత్సవానికి శంకుస్థాపన తతాదిగా ప్రతి సంవత్సరం చుట్టుపక్కల గ్రామాల నుండి హైదరాబాద్, ఛత్తీస్గఢ్, బెంగళూరు, అమెరికా నుండి ప్రత్యేకంగా వచ్చే భక్తులు దాదాపు 70,000కు పైగా ఉంటారు. వీరు కాక అదనంగా వచ్చే భక్తులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. 3వ తేదీ ఉదయం 5 గంటల నుండి బాబావారి సేవా కార్యక్రమం ప్రారంభమవుతుంది. షిరిడీలో బాబా సన్నిధిలో జరిగే సమస్త సేవలు యథాతథంగా శాస్త్రోక్తంగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయానికి తూర్పున దాదాపు 7 ఎకరాల విశాల ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, వంటశాలలకు, భక్తులందరికీ సంతృష్టిగా అన్నప్రసాదాలు అందచేయడానికి విడివిడిగా షామియానలతో వేదికలు ఏర్పాటు చేశారు. మంగళగిరి తెనాలి హైవేపై ఉన్న ఈ ఆలయానికి విచ్చేసే భక్తుల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. దేవాలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. ఈ ఆలయానికి అంటిపెట్టుకుని ఉన్న గోశాలలో గోసేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైందవ సాంప్రదాయ రీతిలో తొలి పూజ అందుకోవడానికి గణపతి ఆలయం కూడా ముస్తాబైంది. తాగునీటికి తదితర అత్యవసర అవసరాలకు ఏర్పాట్లు పుష్కలంగా చేశారు. బాబా ఆలయంలోని 7 మెట్లెక్కిన వారి మనోవాంఛ సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఓ పర్యాయం బాబాను దర్శించిన వారు విధిగా మళ్లీ మళ్లీ వచ్చి పాదసేవ చేసుకుంటారు. రేపు 3వ తారీఖున పెదవడ్లపూడి గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో సత్య షిరిడి సాయిబాబా వారి యొక్క 18వ వార్షికోత్సవం జరగబోతూ ఉంది. ఈ యొక్క వార్షికోత్సవానికి దరిదాపుగా 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం రావటం, అదేవిధంగా 70,000 మందికి అన్నదానం చేయటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 5 గంటలకి మొదలుపెట్టి అభిషేకం, అదేవిధంగా జలాభిషేకం, అన్నాభిషేకం, పూజా కార్యక్రమం తర్వాత ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనం, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈ ప్రాంగణంలో జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 70,000 మంది కూడా భోజనాలు వాళ్ళకి చాలా కంఫర్ట్గా, ఎటువంటి ఒత్తిడి లేకుండా, తొక్కిసలాట లేకుండా ఏర్పాటు చేయటం. అన్నిటికంటే ముఖ్యం దీనికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా యూఎస్ఏ నుంచి కూడా కొంతమంది అతిథులు రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను ఎందుకు కోరుతున్నానంటే, సాయిబాబా ఒకటే చెప్పాడు, మనలో అసూయ లేకుండా ప్రేమించడం అనేది కనుక జరిగితే మనకు ప్రశాంతత ఉంటుంది, సగం రోగాలు అనేది మనిషికి రావు. అదేవిధంగా ఏ మతం చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మనిషికి ప్రశాంతంగా ఉండగలిగితే, ఆనందంగా ఉండగలిగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనకి ఎప్పుడూ కూడా ఇంకొకరితో కంపారిజన్ చేసుకొని, పక్క వాళ్ళని చూసుకుని సగం మనకి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతత ఉండాలంటే సాయిబాబా ఏదైతే చెప్పాడో మరి దాన్ని మనం కనుక ఆచరించినట్లయితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి దరిదాపుగా 18 సంవత్సరాల నుంచి ఎంతోమంది కంటిన్యూగా రావడం అంటే అది ఆ బాబా మీద ఉన్నటువంటి నమ్మకం. తప్పకుండా అందరూ కూడా రేపు 3వ తారీఖున ఉదయం 5 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని ఆ బాబా వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.